నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన ఏళ్ళ ఆయన ప్రేమ చూపించే దేవుడు, మన ఏళ్ళ కనికరపడే దేవుడు, మనకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చే దేవుడు. నీకేం కావాల్సిన ఆయన దగ్గర నుంచే రావాలి. కాబట్టి మనం ఎప్పుడుకు ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయన నామంలో ప్రార్థించినప్పుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు, తప్పకుండా నీకు కావలసిన ప్రతి అవసరం తీర్చే దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఆయన వైపు చూడు, మనుషుల వైపు చూడకు. ఆకాశమందు ఆసీనుడైన దేవాదేవుని ఎప్పుడైతే చూస్తావో దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరం ఆయన మహిమలో తీర్చడం ప్రారంభిస్తాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 20వ కీర్తన 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి, ఆయన ఆపత్కాలమందు మొరపెట్టినప్పుడు నీ అపాయంలో, నీ దుఃఖంలో, నీ వేదనలో నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. భయపడకు, ఈ మార్గంలో వెళ్ళు అని చెప్పే దేవుడు. మన సమస్యలన్నీ చుట్టుకున్నప్పుడు, ఇక మార్గమే లేనప్పుడు మనం ఎవరితో చూడాలా? అసలు ఎవరు మనకు సహాయం చేసేది? నువ్వు మోకరించి అయ్యా అని ఆయన పిలిస్తే, ఆయన నామంలో ప్రార్థిస్తే, నాకు దిక్కు నీవే అని ఆయనకు చెప్తే తప్పకుండా నీకు మార్గం అక్కడే పుట్టిస్తాడు. తప్పకుండా నీకు సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది. తప్పకుండా ఆయనే వచ్చి నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. నేనున్నాను, భయపడకము. ఇవన్నీ నేనేం చేయవు, ఎందుకంటే నువ్వు నన్ను పిలిచావు, నన్ను ఆశ్రయంగా చేసుకున్నావు, నా నామంలో నన్ను అడిగావు. కాబట్టి ఇక నీ మీద ఉన్న సమస్యలన్నీ సమాధానం అయిపోతాయని ఆయన ఉదయకాలం నీతో మాట్లాడు. చూడండి, మన కష్టంలో, మన దుఃఖంలో మన దగ్గరకు వచ్చి మనకు మార్గం చూపించే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, నీనెవే పట్టణం వారు బహుగా చెడిపోయారు. వారి పాపం దేవుని దృష్టికి బహు ఘోరంగా కనపడి, చూడండి, వెంటనే అంతం చేయొచ్చు కదా, కానీ ఒక మార్గం చూపిద్దాం వాళ్ళకి. చూపిస్తే అందులో వస్తే వారికి మేలని యోనాను ప్రిపేర్ చేసి పంపించాడు. చూడండి, యోనా అద్భుతంగా వారికి సువార్త ప్రకటించినప్పుడు వారందరూ కూడా గోనెపట్ట కట్టుకొని ఆ పైనుంచి దిగొచ్చి వారంతా వీధుల్లో ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన అనే మార్గం గుండా వారికి బయటికి నడిపించాడు. ఆ మార్గం లాస్ట్ చివరి అవకాశం వారికి ఇచ్చాడు. చూడండి, అద్భుతం కదా. ప్రభు నీకు మార్గం చూపించే దేవుడు. వారి మీదకి వస్తున్న అపాయంలన్నింటినీ తప్పించి, ఉగ్రత నుంచి వారిని మళ్ళా విడిపించడం ప్రారంభించాడు. ఈరోజు నీ స్థితిని కూడా మార్చే దేవుడు. నీ మీద కూడా ఉన్న ఆ వలయాన్ని, ఆ చీకటిని, ఆ క్రోధాన్ని, నీ మీద మండే ఆ అగ్నిగుండాన్ని ఆయన చల్లార్చే దేవుడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వైపు చూడండి. ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీకు మార్గం చూపించే దేవుడు, నీ మీద ఉన్న సమస్యను అంతటినీ చల్లార్చి సమాధానపరిచే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం నీ జీవితంలో ఆయన జరిగించి ఈరోజంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభువా, ప్రతి విషయంలో కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, లయపరచబడకుండా ఆపేసి ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మార్గం చూపించే దేవుడు. ప్రతి బిడలకు అటిక అవకాశాన్ని అనుగ్రహించి ప్రతి బిడలకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడలను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. మరి వివాహం కాని వారికి వివాహం జరిగించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ బిడ్డలందరూ వెళ్తూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉంది. ఏదైతే అవసరం వైపు నీ వైపు చూస్తున్నారో వారికి అది అనుగ్రహించి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలను తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వారి మీదకి వచ్చే అపాయములన్నింటినీ, వీడంతా కూడా మేలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాలను కట్టండి. ఈ బిడ్డలకు ఏది అవసరం అది అనుగ్రహించండి. ఈ బిడ్డలైనా ఎక్కడైతే ఆగిపోతున్నారో, విశ్వాసంలో కురింగిపోతున్నారో ధైర్యపరచమని, బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డల కుటుంబాలను దీవించండి, అన్ని విషయాల్లో వర్తిలా చేయమని. చీకట్లో ఉన్న వారందరికీ వెలుగు కలిగించండి, రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగించండి, వ్యాధుల్లో ఉన్న వారందరికీ స్వస్థత కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.